కెన్ ఐ హ్యావ్ ఎ పెగ్? ఏంటి దయ్యాలు మందేస్తాయా? యా, సమ్ టైమ్స్. అంటే పతివరితేం కాదు. ఆ విషయానికి వస్తున్నా. డూ యూ వాంట్ హ్యావ్ ఫన్ విత్ మీ? ఖచ్చితంగా. ఐ అగ్రీ, బట్ దిస్ వన్ కండిషన్. చెప్పు. ఇంద్రధనుసుని బాణంగా పట్టుకోవాలా లేక సూర్యుడిని తల్లు పువ్వుగా చేయమంటావా? నథింగ్ లైక్ దట్. మరి మీ నుదుటన ఉన్న బొట్టు మంచి మనసుతో మంచి మనసుతో ఆ బొట్టు మీరే నా నుదుటిన పెట్టండి. అది కుదరదు. నేను ఈ బొట్టు పెట్టానంటే నువ్వు మాయమైపోతావు కదా. తర్వాత ఊపుకుంటూ ఉండాల్సిందే. అయ్యో, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మన డీల్ పూర్తయ్యాకే చేయండి. ఓకే చూడు కుమారి భూతం, నేను ముందే నీతో చెప్పినట్టు చాలా మంచి వ్యక్తిని కాబట్టి పైకి రాబోయే ఒక దర్శకుడిగా అడుగుతున్నా. ఎస్, కమ్ ఆన్. నాకు ఇంకొకసారి చూడాలని, ఒక్కసారైనా చెయ్యాలని. ఇంతకీ మీరెందుకు మనిషిలాగా మాట్లాడుతున్నారు? ఒక సందేహం. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే వెంటనే మీ ముందుకొచ్చి నుంచుంటాను. అయితే పర్వాలేదు. మీకు సందేహంగా ఉంటే నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చే అమావాస్యకి నేనిక్కడికి వస్తా. నాతో పాటు సుందరమైన 2 దెయ్యాల్ని తీసుకొస్తాను. అంటే నువ్వు సిద్ధమే? ఎస్. వచ్చే అమావాస్య యుద్ధానికి సిద్ధమవ్వాలి. కమాన్ పర్చూరి. ఆ తలుపు కాస్త తెరువు. ఎందుకు? ఏయ్, అందుకు కాదు, పళ్ళు చూడాలని. ఆ సమయంలో నువ్వు మెడపట్టి ఖర్చేసావంటే